కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరము. బుద్ధి చాలా పదునుగా పనిచేస్తుంది ఈ వారంలో వీరికి. కాకపోతే ప్లీజింగ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది సూచించటమైనది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి పెంచకండి, వారిని వదిలేయండి, వారి అనుకున్నట్టుగా ఉండనివ్వండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకు ఇది యోగ్యమైన సమయం అనే చెప్పవచ్చును ఈ వారము. అప్ స్కిల్ అవ్వండి. కర్కాటక రాశి జాతకులకు ముఖ్య సూచన అప్ స్కిల్ అవ్వండి. కొత్త అవకాశాలకై ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సరే, అవకాశాలకు ప్రయత్నం చేసినా చేయకున్నా అప్ స్కిల్ అవ్వండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. ఎఫెక్టివ్ ప్లీజింగ్ కమ్యూనికేషన్ పెంచుకోండి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అలాగే కొత్త బాధ్యతలను పైన వేసుకోకండి. ఉన్నది ఉన్నట్టే ఉండండి. కొత్త బాధ్యతలు ఏమైనా వస్తే వాటిని పైన వేసుకోకండి. ఈ వారం వాయిదా వేయటం సూచించడమైనది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. అలాగే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ ట్రిప్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఈ వారం అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి యోగ్యంగానే ఉంటుంది, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే. ఈ వారము కర్కాటక రాశి జాతకులు తమ ఇష్ట దేవత ఆరాధన, కుల దేవత ఆరాధన చేయటం సత్ఫలితాలను ఇస్తుంది.